హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ 8 తన్మయత్వం చెప్తున్నాను. నేను దక్షిణేశ్వరానికి తిరిగి రాగానే శ్రీరామకృష్ణులు మళ్ళీ కాళీ పూజన చేయసాగారు. కాళికాదేవి ఆయన్ను ఆవేశింప వేచి ఉందో అన్నట్లుగా కొన్ని రోజుల్లోనే ఆయన దివ్యోన్మత్తులయ్యారు. వృద్ధురాలైన తల్లి, సంసార నిర్వహణ బాధ్యతలను తీసుకున్న సోదరుడు, బాలభార్య సర్వం ఆయన దేవి నిరంతర సందర్శన మహావాంఛలో అదృశ్యమై విస్తృతమైపోయాయి. పూర్వం మాదిరే అహర్నిశలు ఒకటే ప్రార్థన, ఒకటే ధ్యానం, అఖండ భావావేశంతో వక్షస్థలం ఎర్రబారడం, శరీరం యావత్తు మంటలు ఎత్తడం, ప్రాపంచిక విషయ వైముఖ్యం, క్షణమైన నిద్ర పట్టకపోవడం ఇవన్నీ మళ్ళీ పొడసూపసాగాయి. చికిత్స వల్ల శరీర బాధలు తగ్గడానికి బదులు ఎక్కువైనాయి. క్రమంగా ఈ వార్తలు చెవిన పడినప్పుడు చంద్రాదేవి బాధపడిన విధం వర్ణాతీతం. భగవంతుడిని ఆర్జించడం కంటే మరో ఉపాయం లేదని ఆ భక్తుడైన పుత్రుడు క్షేమం తెలుసుకుని ఆమె ప్రాయోపవేశం చేయదలుచుకుంది. ఇట్టి మహా దీక్షతో ఆమె కామార్పుకూరులోని వృద్ధ శివాలయానికి వెళ్ళి ప్రమాణాలు చేసింది. ప్రసన్నుడైన శివుని పనుపున ఆమె ముకుందపురంలోని శివాలయానికి వెళ్ళి 2 రోజులు ఉపవాస వ్రతం చేసింది. ఆ సమయంలో కలలో పరమశివుడు ప్రత్యక్షమై ఆమెకు ఇలా ప్రదానం చేశాడు. భయం లేదు, నీ కుమారుడు పిచ్చివాడు కాదు, కేవలం ఈశ్వరావేశంలో ఇట్టి స్థితిలో ఉన్నాడు. ఆ మాటలు విని చంద్రాదేవి మనస్సు స్థిమితపడగా దేవదేవుని అనుగ్రహానికి కన్నీరు కారుస్తూ ఆనందంతో ఇంటికి వచ్చింది. తమ ప్రస్తుత దివ్యానుభూతులను గురించి తర్వాత కాలంలో శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు. ఒక స్థితి గడవగానే మరొక స్థితి ఏర్పడుతూ ఉండేది. ఆ సమయంలో యజ్ఞోపవీతం ఎటో ఎగిరిపోయేది. కట్టుకున్న బట్టలు కూడా సరిగ్గా నిలిచేవి కావు. చేపల వాళ్ళు వల విసిరి అమాంతంగా చేపలు పట్టేటట్లు జగజ్జనిని పట్టుకోవాలనే సంకల్పంతో దవడలు ఆకాశాన్ని పాతాళాన్ని తాకుతాయేమో అనే రీతిలో నోరు తెరిచి అమ్మా అమ్మా అంటూ బిగ్గరగా అరిచి పిలిచేవాడును. ఆహా, ఏమి తన్మయావస్థ అది! ఒకరోజు నీలిచీర ధరించిన స్త్రీ ఒక ఆమె పొగడి చెట్టు వద్ద నిలబడి ఉండటం చూశాను. నిజానికి ఆమె ఒక వలయాలు. తక్షణమే ఆమె నా అంతరంగంలో సీతా దర్శనాన్ని పురిగొలిపింది. ఆ స్త్రీని మరిచిపోయాను. రావణుని బారి నుండి రక్షింపబడి విజయాభిరాముడైన శ్రీరాముని కలుసుకోవెళ్తున్న సాక్షాత్తు సీతగా ఆమె కనిపించింది. బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోయి చాలాసేపు సమాధి స్థితిలో ఉండిపోయాను. ఒకరోజు ఒక ఆంగ్లేయ బాలుడు కాలుపై కాలు వేసుకుని ఒక చెట్టును ఆనుకుని నిలబడి ఉన్నాడు. హఠాత్తుగా కృష్ణభావం కలిగి సమాధి స్థితిని పొందాను. ఒక్కోసారి భుజాన వెదురుకర్రతో దేవాలయ ఆవరణలో తిరిగేవాడును. ఒక్కొక్కప్పుడు కుక్కపైకి ఎక్కి కూర్చుని దానికి పూరి తినిపిస్తూ నేను తినేవాడును. సర్వం విష్ణుమయం జగత్. మట్టి గుంటలో నిల్వ ఉన్న నీటిని ఆచమనం చేసేవాడును.
మట్టి గుంటలో ఉన్న నీటిని ఆచమనం చేసేవాడును. ఆ దివ్యోన్మాద వ్యవస్థలో జాతిభేదాలు ఏమాత్రం పాటించగలిగేవాణ్ణి కాదు. ఒక నిమ్న కులస్తుని భార్య తాను వండిన కూరలను పంపగా వాటిని ప్రీతితో తినేవాణ్ణి. బాహ్య స్మృతిని కోల్పోయి శరీరం నిశ్చలం కాగా గాఢ ధ్యాన నిమగ్నుడినై పంచవటిలో కూర్చునే వాడును. తల జడలు కట్టుకుని పోయేవి. పక్షులు తల మీద వాలి పూజా అక్షింతలను ఏరుకుని తినేవి. నిశ్చలమై కొయ్యలా బిగుసుకుపోయిన శరీరంపై పాములు ప్రాకేవి. పాములకు గాని నాకు గాని ఎరికే ఉండేది కాదు. ఆహా, అహర్నిశలు ఏం దివ్య దర్శనాలు కలుగుతూ ఉండేవి. ఆనాటి తమ విచిత్ర అనుభవాలను గురించి శ్రీరామకృష్ణులు ఇలా పలికేవారు. ధ్యానానికి కూర్చోగానే త్రిశూలపాణి అయిన ఒక సన్యాసి ఈ శరీరం నుండి బయటకు వచ్చి ఇతర చింతనలన్నీ విడిచి భగవంతునిపైనే మనస్సును లగ్నం చేయి అంటూ నన్ను ఆజ్ఞాపించేవాడు. అలా చేయకుంటే త్రిశూలంతో శరీరంలో గుచ్చుతానని బెదిరించేవాడు. నాలో నుండి బయలువెడలిన పాపపురుషుని చంపింది ఆ సన్యాసే. సుదూరులైన దేవతలను చూడగోరిన దూర ప్రాంతాల్లో జరిగే సంకీర్తన వినగోరిన ఈ తేజోమయ మూర్తే లోపల నుండి బయటకు వచ్చి తేజోమయ మార్గాన ఆ తావులోకి వెళ్ళి నా కోరిక తీరిన తర్వాత మళ్ళీ నా శరీరంలో ప్రవేశించేవాడు. కాలాంతరంలో శిష్యులకు ఆయన ఇలా తెలిపారు. ఖచ్చితంగా నాలాగే ఉన్న ఒక యువ సన్యాసి నాలో నుండి వచ్చి సకల విషయాలను నాకు బోధించేవాడు. ఒక్కొక్కప్పుడు బాహ్య స్మృతి ఒకంత ఉండేది. ఒక్కొక్కప్పుడు అతడి చేష్టలు గమనిస్తూ మాటలు వింటూ బాహ్య స్మృతి పూర్తిగా కోల్పోయి జడినిలా ఉండేవాడిని. అతడు ఈ శరీరంలో ప్రవేశించిన తర్వాతే యథాస్థితి పొందేవాడిని. పూర్వం అతడి నుండి ఏ తత్వ విషయాలను విని ఉన్నానో వాటినే మళ్ళీ బ్రాహ్మణి దిగంబరుడు అంటే తోతాపూరి ప్రభుతులు బోధించారు. ఇదివరకు నేను గ్రహించిన తత్వాలనే వాళ్ళు ఉపదేశించేవారు. శాస్త్రవిధిని మన్నించి శాస్త్ర ప్రామాణ్యాన్ని పాటింపజేయడానికే నా ఈ జీవితంలో వారు గురువులుగా ఏర్పడినట్లు తోస్తున్నది. వారిని గురువులుగా గ్రహించడానికి ఇంతకంటే మరొక కారణం కనిపించడం లేదు. అట్టి భావావేశాన్ని సామాన్యులు కొంచెం కూడా భరించలేరు. దానిలో నాలుగో వంతులకే శరీరం తుక్కు అయిపోతుంది. ఆ దశలో అహర్నిశలు విశేషకాలం ఏదో ఒక రూపంలో అమ్మ దర్శనం పొందుతూ అనిర్వచనీయమైన నా పరితాపాన్ని మరవగలిగేవాడును. అది లభించకుంటే ఈ శరీరం నిలిచి ఉండేది కాదు. 6 ఏళ్ళు కంటికి నిద్ర పట్టలేదు. ఎంత ప్రయత్నించినా రెప్పలు మూతపడేవి కాదు. అప్పుడు కాలమే స్ఫురించేది కాదు. శరీర స్మృతి సమసిపోయింది. బహు అరుదుగా ఎప్పుడో ఒకప్పుడు శరీరం వైపుకు దృష్టి కొంచెం మరలడం సంభవిస్తే పిచ్చివాడిని అయిపోతున్నానేమో అనే ఘోర భయం ఆవహించేది. అద్దం ముందు నిలబడి రెప్పలు మూతలు పడతాయేమోనని కళ్ళల్లో వేళ్ళు పెట్టుకునేవాడిని. అయినా మూతపడేవే.
మూతపడవే. ఈ స్థితి చూసి భయభ్రాంతుడినై విలపిస్తూ అమ్మను ఇలా ప్రార్థించేవాడిని. అమ్మ, కేవలం నిన్నే నమ్ముకున్నందుకు నా ప్రార్థనలన్నిటికీ ఇదేనా ఫలం? శరీరానికి ఈ విషవ్యాధి సంక్రమింపచేసావా? కానీ మరుక్షణంలోనే అమ్మ, ఈ శరీరానికి ఏ గతి పట్టినా సరే నువ్వు మాత్రం నన్ను విడవద్దు, కృపాకటాక్షం చూపించు, ప్రత్యక్షమవ్వు తల్లి. నీ దివ్య పాదార విందాలు అన్యగతిగా నమ్మి ఉన్నాను కదా, నీకంటే నాకు దిక్కు ఎవరున్నారు అని ఏడుస్తూ వేడుకోగా మనస్సులో మళ్ళీ అద్భుతోత్సాహము, ఉత్తేజము కలిగేది. అప్పుడు అమ్మ దయామయ్యి ప్రత్యక్షమై తన అభయవాణిచే నన్ను అనునయించేది. 6 సంవత్సరముల పాటు శ్రీరామకృష్ణులకు కంటి మీద కునికే పట్టలేదంటే, రెప్పలు మూతపడేవే కావంటే అది ఎంతటి తన్మయావస్థో కాస్త ఊహించండి. 6 ఏళ్ల పాటు కాదు కదా, 6 రోజుల పాటు నిద్ర అన్నది లేకపోతే లోకుల గతి ఏమవుతుందో చెప్ప పని లేదు. దాదాపు అహోరాత్రులు ఏదో ఒక రూపంలో తాను భగవద్దర్శనం పొందుచుండేవాడినని, లేకుంటే శరీరం నిలిచి ఉండేది కాదని దీనిలోని కీలకాన్ని శ్రీరామకృష్ణులే వెల్లడించి ఉన్నారు. తత్వానుభూతికి ఎవ్వరూ పరిమితిని ఏర్పరచలేరని నువ్వొక దివ్యానుభూతిని పేర్కొంటే దాన్ని మించినది మరొకటి, దానికి అతీతమైనది వేరొకటి ఉండవచ్చునని ఆయన చెప్పేవారు. ఆధ్యాత్మిక సాధనలో మనస్సు తగినంత నైర్మల్యం పొందినప్పుడు అదే సాధనకు గురువై వర్తిస్తుందని ఆయన తెలిపేవారు. తనలో నుండి తనను పోలిన పురుషుడు బయటకు వచ్చి సకల విషయాలను తనకు బోధిస్తున్నట్లు శ్రీరామకృష్ణులు స్వయంగా అనుభూతి పొంది ఉన్నారు కదా. ధ్యాన ప్రభావం చేతనే కదా ఋషులు స్వయంగా మంత్రద్రష్టలై వరులుతున్నారు. ఈశ్వరవాణి వినిపించే దివ్యమైన రేడియో కీలకం కదా ధ్యానం. కాంచనాశక్తి, ధనాశక్తి తన మనస్సులో కించిత్తు కూడా ఉండరాదని, కలలో సైతం కలుగరాదని నిశ్చయించుకొని ఆయన ఈ సమయంలో ఒక అపూర్వ సాధన అనుష్ఠించారు. గంగా తీరాన్ని కూర్చుని ఒక చేత కొంత మట్టిని, రెండో చేత కొన్ని రూపాయలు పుచ్చుకుని వాటి విలువను మనస్సులో ఎంచి ఒక చేతి నుండి మరొక చేతిలోకి మార్చుకుంటూ భగవత్ సాక్షాత్కారానికి అవి రెండు నిరర్ధకాలే కదా అని నిశ్చయించుకుని వాటిని గంగలో పారవేశారు. ఈ సాధన గురించి కాలాంతరంలో ఆయన భక్తులతోనూ శిష్యులతోనూ ఇలా చెప్పారు. భగవంతుని పొందితే సమస్తం పొందిన వాడినే. ఇది రూపాయి, ఇది మట్టి బంగారం, బంగారం మట్టి అంటూ వెండి బంగారాలను త్యజించాను. ధనాన్ని, మట్టిని గంగలో పారవేశాను. అప్పుడు శ్రీ మహాలక్ష్మి తనను నిరసించానని, నాపై కోపం వహిస్తుందేమోనని భయపడి ఇలా ప్రార్థించాను. అమ్మా, నువ్వు నా హృదయంలో నెలకొని ఉండు, నాకు మరేదీ అక్కర్లేదు. ఆమెను సాక్షాత్కరించుకోవడంతో సకలం పొందగలనని నాకు తెలుసు. సర్వ సమభావంతో సుప్రతిష్ఠులయ్యేందుకై ఆయన చందనాన్ని, మలాన్ని సమభావంతో స్పృశించారు. మలాన్ని నాలుకతో తాకినారంటే
అదెంతటి సమభావ సాధన తత్పరతో యోచించండి. అహంకారం నిర్మూలనకై శ్రీరామకృష్ణులు ఆచరించిన సాధనలు అపూర్వాలు. పేదలకు బిచ్చగాళ్లకు ఆలయంలో సంతర్పణ చేస్తున్నప్పుడు ఆయన వారి ఎంగిలి విస్తళ్లను తలపై పెట్టుకుని అవతల పారేసి వారు తిన్న చోటును స్వయంగా శుభ్రపరిచారు. వారు సాక్షాత్తు నారాయణ స్వరూపులే అని దివ్యభావంలో వారి ఉచ్చిష్టాన్ని ఆయన ఒకప్పుడు కించెత్తు తిన్న సంగతి గమనించాం కదా. ఆలయ సేవకులు మల విసర్జన చేసే ప్రదేశాన్ని ఆయన జడలు కట్టిన తన శిరోజాలను చీపురుగా చేసుకుని వాటితో ఊడ్చి కడిగి జగజ్జనిని, అమ్మా, వీరికంటే నేను అధికుడును అనే భావం నా మనసులో ఎన్నడూ కలగనట్లు నన్ను అనుగ్రహించు అని ప్రార్థించారంటే అదెంతటి నిరాహంకార సేవాభావమో గ్రహించగలం. చెప్పరాని వాళ్ళు అంటరాని వాళ్ళు చండాలురు అని నిరసింపబడుతున్న హరిజనుల పట్ల సైతం ఎలాంటి పరమాదర్శ సేవకాభావం కనబరిచారో స్వామి వివేకానంద నా గురుదేవుడు అనే తన మహోపన్యాసంలో ఇలా ప్రకటించి ఉన్నారు. ఈ బ్రాహ్మణోత్తముడు పొరుగున నివసిస్తున్న ఒక పంచముని సమీపించి తనను అతడి ఇంటి నిమ్న సేవలు చేయనివ్వమని కోరారు. కానీ అతడు అందుకు అంగీకరించలేదు. అందుచేత అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా శ్రీరామకృష్ణులు మెల్లగా ఆ పంచముని ఇంట ప్రవేశించి, అమ్మా జగజ్జనని, నన్ను నిమ్న కులస్తుల సేవకునిగా చేయి. నిమ్న కులస్తుని కంటే అల్పుణ్ణనే భావం నాకు కలిగించు అని ప్రార్థిస్తూ తన దీర్ఘ శిరోజాలతో అతడి మరుగుదొడ్డిని ఊడ్చారు. ఇలాంటి నిరాహంకారం ఎవరికి అబ్బుతుందో అతడే కదా ధన్యాత్ముడు. కాళికాదేవి తన అభీష్ట దైవంగా ఉన్నప్పటికీ భగవంతుని నానా రూపాల పట్ల సమభావంలోనూ అభేద దర్శనంలోనూ శ్రీరామకృష్ణులు నెలకొని ఉన్నారనడానికి అనేక నిదర్శనాలు చూసి ఉన్నాము. ఈ విషయంగా మరో ప్రబల నిదర్శనం ఈ సమయంలో జరిగింది. ఒకరోజు ఆయన దక్షిణేశ్వర కాళికాలయ ఆవరణలోని ద్వాదశ శివాలయంలో ఒక దానిలో ప్రవేశించి అఖండ భక్తిపూర్వకంగా శివమహిమ్నా స్తోత్రం పారాయణ చేయసాగారు. అతిరిక్త భక్తిభావ సంభరితమైన ఆ స్తోత్రరాజంలోని అసితగిరి సమం శాత్కజ్జలం స్వాత్కజ్జలం అనే అత్యంత రమణీయక శ్లోకానికి రాగానే భావావేశం మహోన్నత స్థితి పొందగా ఆయన పరమశివ సాక్షాత్కారం పొందుతున్నారా అన్నట్లు కనిపించారు. అట్టి తన్మయ వ్యవస్థలో యథాతథంగా శ్లోకం ఉచ్చరించడానికి అవకాశం ఎక్కడిది? పాదాల వరుస శ్లోక శబ్దాలు సైతం విస్తృతమైపోయాయి. ఓ మహాదేవ, నీ మహిమానితాశయాన్ని నేను ఎలా వర్ణించగలను అనే మాటలు మాత్రం నోటి నుండి వెలువడ్డాయి.
కన్నీరు ధారాపాతంగా ప్రవహిస్తోంది. ఇంతలో జనం చుట్టూ మూగారు. ఆ సమయంలో కాళికాలయానికి వచ్చి ఉన్న మధుర్ కూడా వెంటనే అక్కడికి వచ్చాడు. కానీ శ్రీరామకృష్ణులకు బాహ్యస్మృతి లేదాయే. లేనిపోని పెత్తనం నెంచిన ఆలయ ఉద్యోగి ఒకడు ఆ పిచ్చి వ్యక్తిని స్వామి సన్నిధి నుండి నెట్టివేయాలి అని చెప్పగా, మెడ మీద తల ఉండాలనుకొని వాడెవడైనా భట్టాచార్య మహాశయుని తాకవచ్చు అని మధుర్ హెచ్చరిక చేశాడు. కాసేపటికి శ్రీరామకృష్ణులు మెల్లగా బాహ్య చైతన్యానికి వచ్చి పలువురు తనను చూస్తూ ఉండటం గమనించి, వివసుణ్ణై ఉన్న స్థితిలో ఏదైనా అనుచిత కార్యానికి పాల్పడ్డానా అని బాలునిలా మధుర్ని అడిగారు. అందుకు మధుర్బాబు చేతులు జోడించుకుని ఇలా విన్నవించాడు. లేదు బాబా, మీరు స్తవపఠనం చేస్తున్నారు. మీ ధ్యాన ప్రార్థనలకు ఎవరూ భంగం కలిగించకుండా నేను ఇక్కడ నిలబడ్డాను. ఈ విధంగా శ్రీరామకృష్ణుల పట్ల నానాటికి అతిశయిస్తూ ఉన్న మధుర్బాబు గౌరవం మహత్తర భక్తిభావంగా పరిణమించడానికి హేతుమైన ఒక అద్భుత సంఘటన అచిరకాలంలోనే జరిగింది. తమ గదికి తూర్పు వైపున ఉన్న వసారాలో శ్రీరామకృష్ణులు ఒకరోజు ప్రగాఢ భావనిమగ్నులై పచారాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఒంటరిగా తన గదిలో కూర్చుని ఉన్న మధుర్ ఆయననే చూస్తున్నాడు. కానీ శ్రీరామకృష్ణులకు ఆ విషయమే తెలియదు. హఠాత్తుగా మధురబాబు పరుగున వెళ్ళి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి బాలునిలా విలపించసాగాడు. శ్రీరామకృష్ణులు ఆ హఠాత్ సంఘటనకు ఆశ్చర్యపోతూ, ఏమిటిది? రాణి రాస్మణి అల్లుడివైన నువ్వు ఇలా ప్రవర్తిస్తే లోకులు ఏమనుకుంటారు? లే, మనసు స్థిమితపరుచుకో అన్నారు. కానీ మధుర్ ఇంకా విలిపిస్తూనే ఉన్నాడు. భావావేశం కొంతవరకు ఉపశమించాక అతడు ఇలా విశదపరిచాడు. వసారాలో మీరు పచారాలు చేస్తుండగా చూశాను. ఒకవైపు వెళ్తున్నప్పుడు ఆనందమయి అయిన జగజ్జనని రూపంలో కనిపించారు. రెండే వైపుకు తిరిగినప్పుడు సాక్షాత్తు పరమశివుని రూపం దాల్చారు. మొదట భ్రమగా భావించాను. కళ్ళు నలుపుకుని మరీ చూశాను. ప్రతిసారి ఆ అద్భుత దృశ్యమే కనిపించింది. ఇలా పలుకుతూ అతడు మళ్ళీ భావావేశంలో విలిపించసాగాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు తమ సహజ సరళ రీతిలో, నేనేమీ ఎరగను సుమా అని పలికారు. ఈ సంఘటన గురించి కాలాంతరంలో ఆయన ఇలా తెలిపారు. మధురబాబు ఎంతకీ ఊరడిల్లలేదు. ఈ సంగతి విని రాణి రాస్మణి ఏమనుకుంటారోనని అతడికి ఏ మాయ మంత్రయోగం చేశాననుకోవచ్చునని భయపడ్డాను. అనేక విధాల ఊరడించగా చివరికి ఊరట పొందాడు. మధుర్ ఊరికే అంతగా ప్రేమించాడా? తన శరీరాన్ని చూసి తనను ఉద్దేశిస్తూ దీని గురించి ఎన్నో దర్శనాలను, అనుభూతులను అమ్మ అతడికి కలిగించింది. అప్పటి నుండి శ్రీరామకృష్ణులకు ఏ చిన్న సేవ చేయగలిగినా అది అనన్య సామాన్యమైన తన మహాభాగ్యంగా మధుర్ పరిగణించసాగాడు. రాణి రాస్మణి రక్తగ్రహణ వ్యాధి పీడితురాలైంది. ఆమెకు అవసానం సమీపించింది. గంగా తీరానికి ఆమెను తీసుకుని పోగా ఆ మహాభక్తురాలు తన ఎదుట ఉంచిన దీపాలను చూసి, వీటిని తీసివేయండి, ఇప్పుడవి ఎంత వెలవెలబోతున్నాయో, ఆహా, అదిగో నా తల్లి జగజ్జన్ని వస్తున్నది, ఆమె దివ్యదేహ
ప్రభచే 4 దిక్కులు ప్రకాశిస్తున్నాయి అని క్షణంసేపు మౌనంగా ఉండి అమ్మా అమ్మా వచ్చావా అంటూ భౌతిక దేహం విడిచి 1861 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన దేవి సాయుధ్యం పొందింది ఆమె. రాణి రాస్మణి మరణానంతరం మధురబాబు జమీ వ్యవహారాలు యావత్తూ నిర్వహిస్తూ శ్రీరామకృష్ణులకు వశవర్తి అయి వర్తింప ప్రయత్నించసాగారు. శ్రీరామకృష్ణులు ఏ యాత్రనైనా చేయగోరినప్పుడు మధురు చేయవలసిన ఏర్పాట్లన్నీ చేయడమే కాకుండా మహోత్సవాలకు తరలి వెళ్తున్నప్పుడు జనసమర్థం కారణంగా ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తరచూ కొంతమంది పరిచారకులతో స్వయంగా తనే మారువేషంలో వెళ్ళేవాడు. సాధన సమయంలో ఆయన సాధనలకు కావలసిన సామగ్రిని చేకూర్చుటకు ఒక వ్యక్తిని తనకు ఇవ్వమని శ్రీరామకృష్ణులు దేవిని ప్రార్థించడం జరిగింది. తన కోసం దేవిచే నియమితులైన 5 సరఫరాదారుల్లో మధుర్ మొదటి వ్యక్తి అని ఆయన చెప్పేవారు. అయినా మధురకు ధర్మాన్ని తెలుపుటకు ఆయన వెనకాడేవారు కాదు. సమలోష్టాస్మకాంచనః అని భగవద్గీత చాటుతున్నట్లు బంగారాన్ని మట్టి బెడ్డను సమానంగా చూడగలిగిన ధీరుడు సంపన్నులకు ఎందుకు లోబడి ఉంటాడా? ఎందుకు లోబడి ఉంటాడా? తన స్వాతంత్ర ప్రతిపత్తిని గూర్చి ఒక సందర్భంలో ఆయన ఇలా తెలిపారు. మధురబాబుతో ఒకప్పుడు నేను ఇలా అన్నాను, నీలాంటి ఒక సంపన్నుడు నన్ను గౌరవిస్తున్నందుకు నేను కృతజ్ఞుడైపోయానని అనుకోకు. నువ్వు నాకు విధేయుడివై ఉన్నా కాకున్నా నాకొక్కటే. మధుర పట్ల ఆయన అపార దాక్షిణ్యం కనబరుస్తూ ఉన్నప్పటికీ నిష్కర్షగా అతడికి ధర్మం తెలియచెప్పి అవసరమైతే కఠినంగా మందలించేవారనడానికి నిదర్శనం ఆయన మాటల్లోనే చూద్దాం. రాధాకాంతాలయంలో ఒకప్పుడు స్వామి ఆభరణాలు దొంగలు దోచుకోవడం సంభవించింది. అది తెలుసుకోవడానికి మధురబాబు నేను ఆలయానికి వెళ్ళాం. స్వామి విగ్రహాన్ని సంబోధిస్తూ మధురబాబు ఇలా కోప్పడ్డాడు. సిగ్గుచేటు, ఓ దేవుడా, నువ్వు అసమర్థుడువు. నీ ఆభరణాలన్నింటినీ దొంగలు దోచుకున్నప్పటికీ నువ్వు ఏమీ చేయలేకపోయావు. అప్పుడు నేను మధుర్ను ఇలా చివాట్లు పెట్టాను. చిచ్చి, ఏం ప్రేలాపం! నువ్వేదో గొప్పగా చెబుతున్న ఆభరణాలు భగవంతుడికి మట్టి బెడ్డలపాటి చెయ్యవు కదా. సాక్షాత్తు భాగ్యదేవత అయిన శ్రీ మహాలక్ష్మి ఆయన భార్య, ఆయన దాసి. దొంగలు దోచుకుపోయిన నీ రోకల కోసం, ఈ మట్టి బెడల కోసం భగవంతుడు కలవరిస్తాడనుకున్నావా? నువ్వు ఎప్పుడూ అలా మాట్లాడకూడదు. సిరి సంపదల పట్ల శ్రీరామకృష్ణుల అనాసక్తి ఎలాంటిదో గమనించి ఉన్నాం. ఇందుకు మరొక నిదర్శనంగా ఈ సమయంలోనే ఒక సంఘటన జరిగింది. దీన్ని గురించి తరువాత ఆయన భక్తులతో ఇలా చెప్పారు. ఒకసారి మధురబాబు నాకు పెద్ద భూవసతి ఇవ్వగోరి నా భవన వసతి ఒకసారి మధురబాబు పెద్ద భవన వసతి ఇవ్వగోరి నా పేర దాన్ని వ్రాయదలిచి హృదయతో సంప్రదిస్తున్నాడు.
కాళికాలయం నుండి ఈ సంభాషణ విని వెంటనే మధుర్ను సమీపించి, ఇదిగో చూడు, అలాంటి తలంపు ఎప్పుడూ పెట్టుకోకు, ఇది నాకు ఎంతో ప్రమాదం సుమా అన్నారు. నరులను నారాయణుని పట్ల విముఖతను చేసి సంసారంలో పాపంలో ముంచివేసినవి కామకాంచన మోహమే అని శ్రీరామకృష్ణులు లోకానికి ఉపదేశించారు. డబ్బు చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని ఎంత నేర్చినా, ఎంత చూసినా, ఎంతవారులైనా కాంతదాసులే అని త్యాగరాజస్వామి గానం చేసి ఉన్నాడు కదా. జాన్ బజార్లోని తన నివాసానికి తరచూ శ్రీరామకృష్ణులను పిలిచి మధురు ఆయనతో మహా ఆనందంతో పలు దినాలు గడిపేవాడు. సాయంకాలం విహారానికి తన గుర్రపుశాలలో ఆయన్ను తీసుకుని వెళ్ళేవాడు. ఆయన ఉపయోగం కోసం వెండి బంగారు పాత్రలు చేయించాడు. విలువైన బట్టలు కొని తెచ్చేవాడు. కానీ వీటి పట్ల శ్రీరామకృష్ణులు విముఖత చూపించారు. అయితే లోకులను ముప్పు తిప్పులు పెట్టే 3 చెరువులు నీళ్లు తాగించే వస్తువుల పట్ల ఇష్టం శ్రీరామకృష్ణులకు కలగలేదు అని కాదు, కలిగాయి. కానీ వాటిని తగు రీతిలో వాటిని తీర్చుకొని ఆయన సమస్త భోగవాంఛాతీతులయ్యారు. ఈ విషయం గురించి తరువాత కాలంలో భక్తులతో ఇలా చెప్పారు. అచ్చపు జరీ బహావస్త్రం ఉంగరం ధరించాలని, పొడవాటి గొట్టంగల హుక్కా పీల్చాలని నాకు ఒకసారి కోరిక కలిగింది. మధురబాబు వీటన్నింటినీ కొని పంపించాడు. సాలువ ధరించాను. అనేక రీతుల్లో హుక్కా కూడా పీల్చాను. ఒకసారి ఈ వైపుకు, మరోసారి ఆ వైపుకు తిరిగి, ఒకసారి తల ఎత్తి, మరోసారి తల వాల్చి హుక్కా పీల్చాను. అప్పుడు ఇలా అనుకున్నాను, ఓ మనసా, దీనినే వెండి హుక్కా పీల్చడం అంటారు. వెంటనే దాన్ని త్యజించాను. కాసేపు శాలువను ధరించాక దాన్ని తీసివేశాను. ఇది మానవుడి రజోగుణాన్ని పెంచుతుంది అంటూ దాన్ని కాలి క్రింద వేసి తొక్కివేస్తూ దాని మీద ఉమ్ము వేశాను. దాని మీద ఉమ్ము వేశాను. నా చిన్నతనంలో ఒకరోజు గంగా స్నానం చేస్తుండగా బంగారు మొలతాడు ధరించిన ఒక బాలుణ్ణి చూశాను. దివ్యోన్మత్త స్థితిలో ఉండగా అలాంటి బంగారు మొలతాడు ధరించాలని మనసుపడ్డాను. దాన్ని నాకు చేయించి ఇచ్చారు. కానీ ఎంతోసేపు దాన్ని ధరించలేకపోయాను. దాన్ని ధరించినప్పుడు శరీరంలో ఒకానొక వాయు ప్రవాహం క్రింద నుండి పైకి ఎగిసి బాధ కలిగింది. ఎంతోసేపు దాన్ని ధరించలేకపోయాను. దాన్ని ధరించినప్పుడు శరీరంలో ఒకానొక వాయు ప్రవాహం క్రింద నుండి పైకి ఎగసి బాధ కలిగింది. సువర్ణ స్పర్శచే ఆ బాధ కలిగింది. కొన్ని క్షణాలు మాత్రం ఆ నగలు ధరించి అవతల పెట్టవలసి వచ్చింది. లేని పక్షంలో దాన్ని తెంపివేయవలసి వచ్చేది. మిఠాయిలు తినాలనే కోరిక నాకు కలిగింది. ఒక ఏకాదశి నాడు ఒక రకమైన పూరీలను
కూరను తింటూ ఉండగా చూసి హృదయ్తో ఇలా అన్నాను, హృదు, ఆ పూరి తినాలని కోరికగా ఉంది. ఒక ఏకాదశి నాడు అట్లే చేశాను. కడుపు నిండా తిన్నాను. ఆ మన్నాడు ఉపవాసం చేయవలసి వచ్చింది. వాంఛలు ఉన్నంత వరకు, భోగలాలస ఉన్నంత వరకు ముక్తి అన్నది అసంభవం. శ్రీరామకృష్ణుల అద్భుత సహనశీలాన్ని చాటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ కాలంలో జరిగిన ఒక సంఘటన గురించి తరువాత కాలంలో ఆయన ఇలా చెప్పారు. అతడు కాళీఘట్టపు చంద్రహాల్టర్ మధుర్బాబు ఇంటికి తరచూ వచ్చేవాడు. ఒకరోజు భగవదావేశ స్థితిలో మధుర్బాబు ఇంటి వెలుపలి గదిలో క్రింద పడుకుని ఉన్నాను. అక్కడ చీకటిగా ఉంది. మధుర్బాబుకు ప్రీతిపాత్రుడను అవ్వడానికి నేను ఆ తన్మయ స్థితిని నటిస్తున్నానని చంద్రహాల్దార్ భావించాడు. గదిలోకి వచ్చి తన కాలి జోళ్లతో నన్ను తన్నాడు. శరీరం మీద నల్లని చారలు పడ్డాయి. ప్రతి ఒక్కరూ ఈ సంగతి మధుర్బాబుకి చెప్పబోయారు. నేను వద్దన్నాను. శ్రీరామకృష్ణులు చెప్పకపోయినప్పటికీ త్వరలోనే ఏదో దుష్కార్యం మూలంగా చంద్రహాల్దార్ను మధుర్ ఉద్యోగం నుంచి తొలగించాడు. మహా భాగవతాపరాధ ఫలం అనుభవించక తప్పుతుందా? ఓకే ఫ్రెండ్స్, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర పార్ట్ 8 అయిపోయింది. తర్వాత పార్ట్ 9 చెప్తాను. ఇంతటితో ఈ భాగం అయింది. తర్వాత పార్ట్ 9 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.